మార్నింగ్ ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫోన్లో ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో సర్టిఫికేట్లు అనేవి మనం అప్లోడ్ చేసుకోవాలి, అది స్టార్ట్ అయిందా లేదా అనేది మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, అండ్ స్టార్ట్ అయితే డబ్బులు ఎంత కట్టి ఏ వెబ్సైట్లో మనము సర్టిఫికేట్లు అనేవి అప్లోడ్ చేసుకోవాలి అనేది చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్ట్ అయిన తర్వాత నైట్ వీడియో చేస్తా. ఆ వీడియో చూసి మీరు రేపు అప్లోడ్ చేసుకోరు, లేదంటే ఈరోజు నైట్ అప్లోడ్ చేసుకోరు సర్టిఫికేట్స్. అదైతే ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ అడుగుతారు కదా మనోళ్ళు, అన్న అసలు వెబ్సైట్ ఎక్కడ ఉంది, స్టార్ట్ అయిందా లేదని మనకి ఎట్లా తెలుస్తుంది, నేను ఎట్లా చెక్ చేసుకోవాలని. అందుకే మీ ఫోన్లోనే చెక్ చేసుకోండి అని ఈ వీడియో చేస్తున్నా. సో తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళ కోసం వీడియో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ వెయిట్ ఫర్ ద అప్డేట్. నైట్ వరకు అది స్టార్ట్ అవుతుంది, పక్కా వీడియో చేస్తా. ఓకే నైట్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకేనా, కొంచెం లైక్ చేసి హైప్ చేయండి. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ గురించి కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. ఆ నైట్ కూడా వీడియో చేస్తా, అది కూడా హైప్ చేయండి. కొంచెం లైక్ చేస్తే అది కూడా మన వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. ఎందుకంటే సర్టిఫికేట్లు మిస్టేక్ అప్లోడ్ చేసి అనుకో, ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. టాప్ 10, టాప్ 20, టాప్ 100 ర్యాంక్ తెచ్చుకుని కూడా వేస్ట్ కదా ఫస్ట్ పేజ్ మిస్ అయితే. అందుకే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియో పెడతా, అందులో క్లారిటీగా సర్టిఫికేట్లు అప్లోడ్ చేసుకుంటా లైవ్ ప్రాసెస్ వీడియో పెడతా, చూడండి. అవి చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా, సో ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి. సైట్ గురించి అది ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందా లేదా అనేది ఈ వీడియో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనకి సిపికేట్కి సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈ రోజే స్టార్ట్ అయింది. సో అది ఇంకా వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో అసలు ఆ వెబ్సైట్ ఎక్కడుంది, ఎట్లా చెక్ చేసుకోవాలి, స్టార్ట్ అయిందా లేదని ఎట్లా తెలుస్తుంది అనేది మీకు చెప్తాను. సో సింపుల్, మీరు మీ గూగుల్లో సిపికేట్ అని సెర్చ్ చేయండి. చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది మనకి, సిపికేట్. ఓకేనా, వెల్కమ్ టు కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2025. ఇది అఫీషియల్ వెబ్సైట్ మనకి సిపికేట్ది. కిందలో చూసుకుంటే మనకి కింద ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోనికి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంతవరకు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు ర్యాంక్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇది క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అడుగుతుంది, ఎంటర్ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫర్ టీజీ సిపికేట్. సో దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో డెస్క్టాప్ సైట్ అయితే ఇది ఆన్ పెట్టుకోండి. ఈ డెస్క్టాప్ సైట్ ఆన్ పెట్టుకుంటే స్క్రీన్ మంచిగా కనిపిస్తుంది. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి మనకి 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళేమో ఇది క్లిక్ చేసుకుంటారు, అదర్ కోర్సెస్ వాళ్ళు ఇది. సో మనం అదర్ కోర్సెస్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు, ఇది ఇంటర్ వాళ్ళకి అన్నట్టు. ఓకేనా, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సు ఫస్ట్ ఇది ఇంటర్ వాళ్ళకి సంబంధించింది. ఇది కింద అదర్ కోర్సెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి మనం. ఈ అదర్ కోర్సెస్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి, ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కమెన్స్డ్ ఫ్రమ్ 10 అంటే ఈ రోజే. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ అంటే సింపుల్, డబ్బులు కట్టాలి. డబ్బులు 200-250 ఉంటుంది, ఏదో డబ్బులు కట్టాలి. ప్రాసెసింగ్ ఫీజు కట్టి మనము ఒరిజినల్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేస్తే వాళ్ళు ఆన్లైన్ వెరిఫికేషన్ చేసి తర్వాత వెబ్ ఆప్షన్స్కి మనకి ఇస్తారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే. తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లోనే మళ్ళీ 800 కట్టాలి. తర్వాత కాలేజీలో జాయినింగ్ కావాలి. ఇదంతా ప్రాసెస్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, ఇది మనకు అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. నేను ఇన్ని రోజుల నుంచి చెప్పేది ఇదే. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఈ వెబ్సైట్లోనే ఇదే క్లిక్ చేసి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, దీనికి సంబంధించిన ఫస్ట్ పేజ్కి సంబంధించింది ఫస్ట్ పేజే కదా. సో ఫస్ట్ పేజ్ షెడ్యూల్. ఓకే, ఎవరైనా షెడ్యూల్ ఇంతవరకు చూసుకోకపోతే చూసుకోండి. ఫస్ట్ పేజ్ షెడ్యూల్ మనకి ఈరోజు September 10కి స్టార్ట్ అవుతుంది, September 15th దాకా ఉంటుంది. తర్వాత 15th అయిపోయిన తర్వాత మళ్ళీ 18-20 వెబ్ ఆప్షన్స్. ఈ మధ్యలో ఈ గ్యాప్లో అప్లోడ్ చేసుకోలేదు. 15కే లాస్ట్ డేట్. ఓకే, 15th అయిపోయాక 18th రోజు ఏంటంటే మన మీకు మెయిల్ పెట్టాలంటే పెట్టొచ్చేదాన్ని, సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మిస్టేక్స్ ఉంటాయి అన్నట్టు, ఈమెయిల్ సపోర్ట్. తర్వాత 18-20 వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఎడిటింగ్ 20 రోజే ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎడిటింగ్. సో 24th రోజు అలాట్మెంట్ ఉంటుంది అన్నట్టు. సెకండ్ పేజ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే లాస్ట్కి ఇచ్చిండు, September 29 అని. సో September 29 మనకు సెకండ్ పేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేజ్ అయితే ఈ మంత్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది షెడ్యూల్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నా, అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేస్తున్నా. ఏం పడుతుంది ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కమెన్స్డ్ ఫ్రమ్ September 10, 2025 అంటే ఇంకా స్టార్ట్ కాలే. స్టార్ట్ అయితే మీకు ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూపిస్తుంది. మీకు ఎట్లా చూపిస్తుంది అంటే ఇప్పుడు 5 years ఇంటిగ్రేటెడ్ వల్లే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఇది 5 years ఇంటిగ్రేటెడ్ వాళ్ళ కోర్సు. ఇది చూడండి, ఇక్కడ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్కి సంబంధించింది. ఓకే, అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వాళ్ళకు కూడా ఉంది.
వాళ్ళకి phase 2 నడుస్తుంది, phase 1 అయిపోయింది ఆల్రెడీ. అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీద ఇట్లా క్లిక్ చేసిన అనుకోండి, చూడండి ఏం పడుతుంది, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ర్యాంక్ ఎంటర్ చేయమంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది, లాగిన్ మీద క్లిక్ చేయాలి. డబ్బులు ఎంత ఉంది, 250 రూపీస్. బీసీకి ఓసీకి ఉంది, ఎస్సీ ఎస్టీకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 200 ఉంది. సో ఈ 250 రూపీస్ 200 రూపీస్ కట్టేయాలి, డబ్బులు కట్టాలి. ఇక్కడ లాగిన్ అయ్యి డబ్బులు కట్టి మనం సర్టిఫికేట్లు అనేవి ఇదే వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి. కానీ ఇది ఏంది, ఇది 5 years ఇంటిగ్రేటెడ్ వాళ్ళది. సో 5 years ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నడుస్తుంది ఇది. కానీ మనకి ఇంకా స్టార్ట్ కాలేదు, మనది అదర్ కోర్సెస్. ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి అది ఓపెన్ అవుతలేదు సైటు. వన్స్ స్టార్ట్ అయింది అనుకో, అది మధ్యాహ్నం వరకైనా సాయంత్రం వరకైనా సైట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే మనకు కూడా ఇంతకుముందు చూపించినట్టు డబ్బులు కట్టమంటుంది. హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, అక్కడ సర్టెన్ పేమెంట్ ఉంది కదా 200 రూపీసో 250 రూపీసో, అది ఎంటర్ చేసి ఆ డబ్బులు కట్టేసి సర్టిఫికేట్లో అప్లోడ్ చేయాలి. అది ఈరోజు నైట్ వరకు అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు నైట్ నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఫోన్లోనే చేసుకోవచ్చు, డాక్యుమెంట్ స్కానర్ ఉంటే మంచిగా స్కాన్ చేసుకొని సర్టిఫికేట్లన్నీ ఫోన్లోనే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో టెన్షన్ తీసుకోకండి. నేను ఈరోజు నైట్ వీడియో పెడతా, అది చూసి రేపు చేసుకోండి. మీరు September 11 కదా రేపు, చేసుకోండి. September 11 రేపు, ఈరోజు నైట్ స్టార్ట్ అవుతుంది. September 11 మీరు చేసుకోరు అందరూ. September 11 చేసుకుంటే 12 ఉంటుంది, 13 ఉంటుంది, 14 ఉంటుంది, 15th రోజు లాస్ట్ డేట్. ఓకే, సో ఈ 4 days 5 daysలల్లో మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంతా వెరిఫై చేస్తారు, అప్రూవ్ చేస్తారు. ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయినా కూడా మనం 15th లోపు ఆ రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ మళ్ళీ రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ అవుతుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఇంకా స్టార్ట్ కాలేదు వెబ్సైట్ అయితే. ఇది స్టార్ట్ అయితే మనకి ఇక్కడ క్లిక్ చేస్తే పడుతుంది అన్నట్టు. సో ఇక్కడ క్లిక్ చేస్తే సైట్ ఓపెన్ అవుతుంది, అది ఇంకా ఓపెన్ అవుతలేదు. సో ఇది చెప్పాలనుకున్న అప్డేట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ప్రశాంతంగా నేను వీడియో పెడుతున్నా ఇటు, అది చూసి మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఓకేనా? రైట్, ఉంటా మరి, బాయ్.